లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అరుదైన చెట్టు. ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే ఈ రెడ్ శాండిల్వుడ్ శేషాచలం కొండల్లో వెరీ వెరీ స్పెషల్. పుష్ప సినిమా వచ్చాక ఈ చెట్టు చుట్టూ సీన్ మరింతగా పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే చైనా, జపాన్లో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గిందన్న ప్రచారం చేస్తూనే ఇంకోవైపు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అటు ప్రభుత్వ డిపోల్లో నిల్వలు మాత్రం అలాగే పేరుకుపోతున్నాయి. ఇందులో ఎర్రచందనం ముఠాల మెయిన్ స్కెచ్ ఏంటి? ఏకంగా తిరుమల శ్రీనివాసుడి కొండపై నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో చూస్తున్నారుగా. ఇది నిన్నటికి నిన్న జరిగిన ఘటన. పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకున్న పరిస్థితి. ఇన్ఫర్మేషన్ రాకపోతే నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ ఎర్ర బంగారం బండి కొండ దిగేదే. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో వెళ్లిపోయేదే. పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ ఘటన చెబుతున్నదేంటంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది అనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అడవి అంటేనే తెరిచిన ఖజానా మాదిరి. ఎవరు ఎట్నుంచైనా రావచ్చు, ఎవరు ఎట్నుంచైనా వెళ్ళొచ్చు, ఏదైనా తేవచ్చు, ఏదైనా కొల్లగొట్టొచ్చు. అయితే ఈ సీన్లో మాత్రం ఏకంగా తిరుమల శ్రీనివాసుడి కొండ నుంచి ఎర్రచందనం దింపుతున్నారంటే సిండికేట్ స్కెచ్ మామూలుగా లేదుగా. ఇక్కడి నుంచే ఇలా ఉంటే శేషాచలం కొండల చుట్టూ పరిస్థితి ఏంటి? చెక్ పోస్టులకు చెక్ పెడుతూ ఎర్రచందనం దొంగల ముఠ ఎలా దొంగల్ని కొండలు దాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్లో ఎర్రచందనం స్వాధీనం, అసోంలో రెడ్ శాండిల్వుడ్ పట్టివేత, కోల్కతాలో దొరికిన ఎర్రచందనం, చెన్నైలో రెడ్ శాండిల్ వెహికల్ సీజ్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ దేశంలో ఏరియా ఏదైనా ఇదే న్యూస్ రెగ్యులర్ గా వినిపిస్తోంది. అంటే ఒక్క శేషాచలం కొండల్లోనే దొరికి గ్రేడ్ 1 ఎర్రచందనం దొంగలు దేశమంతా ఎలా చక్కర్లు కొడుతున్నాయో జస్ట్ గత నెల రోజుల రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇదంతా దొరికిన దుంగల సంగతి. మరి ఎవరికి దొరకకుండా చేరాల్సిన చోటికి సాఫీగా చేరుతున్న రెడ్ శాండిల్ పరిస్థితి ఏంటి? ఇది లెక్కలకు అందట్లేదు. సిండికేట్ ముఠాలు బయట చేస్తున్న ప్రచారం ఏంటంటే రెడ్ శాండిల్ కు గట్టిగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, అందుకే డిమాండ్ తగ్గించుకుంటున్నారు. అక్కడి డీలర్లు భారీ రేటు పెట్టి కొనేందుకు ఇష్టం చూపట్లేదంటున్నారు. రైట్, కొంతవరకు వీళ్ళు చెప్పిందే నిజమనుకుందాం. డిమాండ్ లేనప్పుడు స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది? ఎందుకు రిస్క్ తీసుకొని తరలించుకెళ్తున్నారు? ఎక్కడ దాస్తున్నారు? ఏం చేస్తున్నారు? డిమాండ్ పెరిగినప్పుడు బయటకు తీసేందుకు నిల్వ చేసుకుంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు డీకోడ్ చేయాల్సిన అంశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ శాండిల్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ మళ్లీ యాక్టివేట్ అయింది. పక్కాగా తిరుగుతూ కూపీ లాగుతున్నారు. అఫీషియల్ గా వేలంలో రెడ్ శాండిల్వుడ్ కొని సప్లై చేస్తే 1,00,000 ట్యాక్సులు, పర్మిషన్లు తీసుకోవాలి. ఇందులో లాస్ ఉంటుంది. రెడ్ శాండిల్ డీలర్ అని నలుగురికి తెలుస్తోంది. మున్ముందు స్మగ్లింగ్ కు ఛాన్స్ ఉండదు. ఇదే గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తే డబ్బంతా కింగ్ పిన్లకే చేరుతుంది. ఇదే ఫార్ములాను సిండికేట్ నమ్ముకుందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్ముకుంటున్నారన్న డౌట్లు పెరుగుతున్నాయి. రెడ్ శాండిల్ ముఖ్యంగా ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో, డెకరేషన్ పర్పస్, ఫర్నిచర్, గిఫ్ట్స్ తయారీలో వాడుతున్నారు. చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, దుబాయ్ వంటి చోట్ల లగ్జరీతో పాటు ఎర్రచందనం ఓ అవసరం కూడా. అందుకే అంత డిమాండ్. నిజానికి ఎర్రచందనం ఎక్కువ రోజులు నిల్వ చేయడానికుండదు. క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. అందుకనే ముఠాలు తొందరపడుతున్నట్లుగా డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి గత 5 ఏళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న వాదన వినిపిస్తోంది. రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కు ఇప్పుడిప్పుడే మళ్లీ ఫుల్ రైట్స్ ఇస్తున్నారు. గతంలో అటవీశాఖ ఫాలో అయిన వ్యూహాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ పక్కకు పోయాయి. సీసీ కెమెరాల సిస్టమ్ కూడా పక్కన పెట్టేశారు. ఫారెస్ట్ చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు మాయమయ్యాయి. తనిఖీ కేంద్రాల్లో వాహనాల స్కానర్ల జాడ లేకుండా పోయింది. అడవుల చుట్టూ తవ్విన కందకాలు కూడా ఖతమయ్యాయి.
లక్షలు ఖర్చు చేసి నిర్మించిన వాచ్ టవర్లు అడ్రస్ లేకుండా పోయాయి. బేస్ క్యాంపుల్ని మూసేశారు. సో ఇప్పుడు వీటిని మళ్లీ యాక్టివేట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మొదట ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. శేషాచలం కొండల్ని పిండి చేసే శక్తులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎర్రచందనానికి ఉన్న గుణం ఏంటంటే చెట్టు నరికినా అక్కడి నుంచి మళ్లీ చిగురించి వేగంగా రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఎన్ని చెట్లు కొట్టేసినా శేషాచలం కొండల్లో వాటి ఉనికి ఉందంటే కారణం ఈ కెపాసిటీనే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రభుత్వ గోడౌన్లో ఉన్న నిల్వలను వేలం వేసేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. సినిమాల్లో చెప్పినట్లు టన్నుకు అంత వాల్యూ ఉందా? ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో శేషాచలం కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం ఎక్కువగా పెరుగుతుంది. అందులోనూ శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనానికి ఎక్కువ రంగు, పవర్ ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే రకరకాల రూపాల్లో స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది 7 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వుడ్ కట్టర్, తర్వాత మేస్త్రి, ఆ తర్వాత పైలట్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్, గోడౌన్ కీపర్, ఎక్స్పోర్టర్, చివరగా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. ఇలా దశల వారీగా రెడ్ శాండిల్వుడ్ తరలుతుంది. ఇదంతా చాలా సీక్రెట్ గా నడుస్తుంటుంది. ఎవరికి ఎవరితోనూ సంబంధాలుండవు, ఒకరికొకరు తెలియరు, అలా డీల్ చేస్తారు. పైగా పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బందిని కన్ఫ్యూజ్ చేసేందుకు కొంత ఎర్రచందనం దొరికేలా చూసుకుంటారు. వారిని అక్కడే ఉండిపోయేలా చేస్తారు. ఫైనల్ గా ఏపీ బార్డర్ దాటిస్తారు. సో ఏ లెక్కలు ఎలా ఉన్నా ప్రభుత్వ గోడౌన్లలో ఎర్రచందనం దుంగలు మూలుగుతున్నాయి. ప్రస్తుతం 7,000 టన్నుల సరుకు రెడీగా ఉంది. పట్టుబడ్డ ఎర్రచందనాన్ని వేలం ద్వారా అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వరంగా మార్చాలని ప్రభుత్వం భావించింది. 2014 నుంచి ఆ దిశలుగా ప్రయత్నాలు చేసింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో మాత్రం 300 టన్నులు, ఆ తర్వాత 3 ఏళ్లలో 400 టన్నులు మాత్రమే అధికారికంగా అమ్మారు. ఓవైపు ప్రభుత్వ డిపోల్లో ఉన్న సరుకు ఉన్నట్లుగానే ఉంటే స్మగ్లర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం తమిళనాడు కటికినహల్లి స్మగ్లర్లు మాత్రమే ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటున్నారు. ఏపీలోని టాప్ 10 స్మగ్లర్లు దందాకు దూరమయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తమ దగ్గర 7,000 టన్నుల స్టాక్ ఉంది. టన్ను 50 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటోంది. ప్రతి ఏటా 2,000 టన్నులకు పైగా ఎర్రచందనం చెన్నై, ముంబై, కోల్కతా, ట్యూటికోరన్ రేవుల మీదుగా నేపాల్, టిబెట్లకు, అక్కడి నుంచి చైనా, ఇతర దేశాలకు రవాణా అవుతుంది. ఉపాధి లేక ఖాళీగా ఉన్న వారిని కూలీలుగా నియమించుకొని ఎర్రచందనం అక్రమ రవాణాను ఒక వ్యాపారంగా నిర్వహించడం మొదలుపెట్టి 1,000 కోట్లు సంపాదించారు. లారీ క్లీనర్లుగా జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి 100 కోట్లు సంపాదించారు. ఇక తమిళనాడులో అయితే స్మగ్లర్లు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తారంటారు. గత 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందన్న లెక్కలున్నాయి. 2014 నుంచి 19 మధ్యకాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నాటి టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 20 మంది ఎన్కౌంటర్ కూడా అయ్యారు. క్షేత్రస్థాయి నుంచి కింగ్ పింగ్ల వరకు ఆరా తీసింది. టాప్ 10 స్మగ్లర్ల లిస్టు తయారు చేసింది. వారి ఆస్తుల వివరాలను ఈడీ వరకు తీసుకెళ్లింది. దేశ విదేశాలలో ఉన్న స్మగ్లర్ల లిస్టును బయటపెట్టింది. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించింది. మరోవైపు తమిళ కూలీలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. దేశంలో ఎర్రచందనం ఎక్కడ పట్టుబడ్డా అది ఏపీకే వచ్చేలా చర్యలు చేపట్టింది. పొలిటికల్ గా ఎవరు ఈ దందాకు సపోర్ట్ ఇస్తున్నారో గుర్తించారు. కానీ గత 5 ఏళ్లలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ గా మారింది. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ పెరిగింది. తాజాగా ఏపీ స్మగ్లర్ల కంటే తమిళ స్మగ్లర్లతో పాటు పీలేరు, రాయచోటి ప్రాంతం వారే ఎక్కువగా అక్రమ దందాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రచందనం వేలంలో చైనాకు చెందిన 10 నుంచి 15 మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. అటవీ శాఖ టన్ను ధర 70 లక్షలుగా నిర్ణయించింది. కానీ ఎక్కువ మంది 50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు.
టెండర్ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కూడా 30 టన్నులు మించలేదు. 2022లో 500 టన్నులు వేలం వేయగా ఇంకా 4900 టన్నులు మిగిలి ఉంది. అందులో 2023లో లాట్ల వారీగా 400 నుంచి 500 టన్నుల చొప్పున 2 సార్లు ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. కానీ టెండర్ రేటు కన్నా తక్కువ కోట్ చేస్తూ బిడ్లు వచ్చాయి. అత్యధికంగా 2016, 2019 మధ్య టన్ను ధర 70 నుంచి 75 లక్షలు పెట్టి వేలంలో వ్యాపారులు కొనుక్కున్నారు. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, అరబ్ దేశాల్లో లగ్జరీ వస్తువులు కొనడం తగ్గిందంటున్నారు. ఆయా దేశాల్లో విలాసవంతమైన భవన నిర్మాణాలు, ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గడంతో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గిందంటున్నారు. కాస్త ధర తగ్గించి అమ్మాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఏపీలో కొనుగోలు చేసే ఎర్రచందనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు తీసుకుని తిరుపతి గోడౌన్ నుంచి విశాఖ పోర్టుకు తరలించి అక్కడి నుంచి షిప్లో చైనాకు తరలిస్తుంటారు. దీనికి రవాణా ఖర్చులు కూడా పెరగడంతో డిమాండ్ లేనప్పుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎందుకని వ్యాపారులు వెనుకాడుతున్నట్టు తెలిసింది. దీంతో అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్లో సుమారు 7,000 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు నిల్వలున్నాయి. ఇక్కడి ఎర్రచందనం కొనే కంటే తమ దగ్గరే పెంచుకుంటే ఖర్చులు చాలా కలిసి వస్తాయి కదా అని చైనా, జపాన్ వంటి దేశాల్లో వ్యాపారులు అనుకుంటున్నారు. ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్లి పెంచే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. అంతేకాదు మొక్కలు చాలా లేట్ అవుతున్నాయని టిష్యూ కల్చర్ ద్వారా వీటిని పెంచడానికి ప్రయత్నించారు, అది కుదరలేదు. పైగా ఇలా పెంచిన మొక్కల్లో ఔషధ గుణాలు తక్కువగా కనిపించాయి. ఎర్రచందనంలో ఎరుపు లేకుండా పోయింది. కర్ర కూడా బలహీనంగా ఉండడంతో వర్కౌట్ కాలేదు. అదే శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి. ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైంది. అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి, మంచి చేవతో ఉంటాయి. సో ప్రస్తుతం ఇంటర్నేషనల్ గా జరుగుతున్న స్మగ్లింగ్, దొరుకుతున్న దుంగలు చూస్తుంటే ఎర్రచందనానికి డిమాండ్ తగ్గలేదు, కానీ ప్రభుత్వ డిపోల్లో ఉన్న వాటికి డిమాండ్ తగ్గిందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. చైనా, జపాన్లో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడుతుంటారు. అల్సర్స్ ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయంటున్నారు. రెడ్ శాండిల్ తో చేసిన ఫర్నిచర్ నేమ్ ప్లేట్స్ గా పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే ఇంత డిమాండ్ ఉంటుంది. కింగ్ పిన్ల స్కెచ్ల మధ్య ప్రభుత్వ గోడౌన్లో ఉన్న సరుకు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతుందా లేదా అన్నది కీలకంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.